ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్లోని ఉద్యోగుల డేటాను పరిశీలించగా పలు విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. ఒకే ఆధారిత ఐడెంటిటీ ద్వారా వేర్వేరు ప్రభుత్వ శాఖల నుంచి ఒకే వ్యక్తి రెండు చోట్ల ఉద్యోగం చేస్తున్నట్లుగా చూపించి రెండేసి వేతనాలు పొందుతున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. పాఠశాల, విద్య, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖల పరిధిలో ప్రాథమికంగా 40 మంది అక్రమంగా రెండేసి జీతాలు పొందుతున్నట్లు విచారణలో తేలింది. ప్రభుత్వ ఖజానా నుంచి ఒకే ఉద్యోగికి రెండు మార్గాల్లో వేతనాలు చెల్లింపు వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. అక్రమంగా ప్రభుత్వ జీతాలు పొందిన ఉద్యోగులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు అన్ని శాఖాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం, వాస్తవాలను దాచిపెట్టడం, నకిలీ పత్రాలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991 ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమంగా పొందిన జీతం మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి వసూలు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అక్రమ చెల్లింపులకు కారణమైన లేదా వాటికి సహకరించిన అధికారులపై కూడా బాధ్యతను నిర్ధారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తరహా ఉల్లంఘనలను ప్రభుత్వం అత్యంత తీవ్రమైన ఆర్థిక నేరాలుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఎఫ్ఐఆర్లకు ఆదేశాలు, చీటింగ్, ప్రభుత్వ నిధుల మళ్లింపు, ప్రభుత్వ రికార్డుల్లో అక్రమ మార్పులు లేదా నమోదుకు సంబంధించి అవకతవకలకు పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం శాఖాపరమైన చర్యలకే పరిమితం కాకుండా నేరం జరిగినట్లు నిర్ధారణ అయితే క్రిమినల్ చట్టాల ప్రకారం కూడా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అక్రమాలకు సహకరించిన సీనియర్ అధికారులు, సంబంధిత సిబ్బందిపైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. జీతాల చెల్లింపు వ్యవస్థలో లోపాలను ఉపయోగించుకొని ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన వారిని గుర్తించి బాధ్యత వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్లకు సూచనలు జారీ చేశారు. ఒకే ఆధారిత మ్యాపింగ్ లేదా వేర్వేరు ఉద్యోగి కోడ్లను ఉపయోగించి పోర్టల్ ద్వారా అక్రమంగా వేతనాలు పొందుతున్నట్లు గుర్తించిన ఉద్యోగుల జాబితాను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో పోలీస్ శాఖ పరిధిలోనే అత్యధికంగా 17 మంది రెండేసి జీతాలు పొందిన కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతర శాఖల్లోనూ ఇలాంటి అక్రమాలు బయటపడటంతో ప్రభుత్వం వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తుంది. ఒక ఉద్యోగి వివరాలు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉన్నాయా, ఒకే ఆధారిత గుర్తింపుతో వేర్వేరు ఉద్యోగి కోడ్లు కొనసాగుతున్నాయా అనే అంశంపై డేటాను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయా శాఖల్లో గుర్తించిన అక్రమ కేసుల సంఖ్య, తీసుకున్న చర్యలు, రికవరీ చేసిన మొత్తం, ఇంకా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలతో సమగ్ర చర్యల నివేదికను సత్వరమే సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఉద్యోగుల డేటా, ఐడెంటిటీ, ఉద్యోగి కోడ్, జీతాల చెల్లింపులను మరింత కట్టుదిట్టంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో పారదర్శకతను పెంచడంతో పాటు ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఐఎఫ్ఎంఐఎస్ డేటా ఆధారంగా చేపడుతున్న పరిశీలనను మరింత విస్తరించే అవకాశం ఉంది.